హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసరికండి ఎప్పుడు మన ఇంట్లో ఎక్కువగా చేసే స్వీట్ ఏమైనా ఉండదండి, అది పాయసమే కదండి. ఎక్కువ చేస్తాము. ఎప్పుడు ఒకేలా కాకుండా అంటే సబ్బీము అవన్నీ వేసేసి అట్లా కాకుండా ఇప్పుడు ఈజీగా అందులో ఇప్పుడు మనం 10 మినిట్స్లో అయిపోయే పాయసాన్ని మనం ఒక 5 మినిట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అది కూడా పాయసం కదండి, కొంచెం సేమియా టైప్లోనే ఉంటుంది కాబట్టి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లారిటీగా చూపించేస్తాను. చూడండి ఎంత బాగుంది, చూడు ఎంత జ్యూసీగా అనిపిస్తుంది, మనకి చూడడానికి ఎంత నీట్గా అనిపిస్తుందో. ముందుగా ప్యాన్ పెట్టేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా ప్యాన్ పెట్టి కొంచెం గీ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ అయితే ఎమ్మీగా ఉంటుంది కాబట్టి వేసేస్తుంది. నేను కొంచెం ఒక కప్పు మాత్రమే చేస్తున్నాను, ఎక్కువ అయితే చేయట్లేదు, ఎందుకంటే స్వీట్స్ ఎక్కువ తినరు మా ఇంట్లో, అందుకని కొంచెం లైట్గా కొంచెమే చేస్తున్నాను. ఒక కప్పు సేమియాను మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మంచిగా వేయించుకోవాలండి. కొంచెం అంటే అది మరి సిమ్లో పెట్టి వేయించాలి, ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టామనుకోండి కొంచెం మంచిగా అది బ్లాక్గా అయిపోయిద్ది. అట్లా వేయించేసి పక్కన పెట్టేసుకొని దాంట్లో ఇంకొంచెం గీ వేసుకొని జీడిపప్పు వేసేసుకొని బాగా వేయించేసుకోవాలండి. ఫస్ట్ జీడిపప్పు వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం లేట్ ప్రాసెస్ అది వేగేసరికి. అది కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే మంచిగా ఉంటుంది. ఈ విధంగా వేసేసుకుని దాంట్లో కొంచెం కిస్మిస్ వేసేసుకోవాలి. ఎక్కువ అయితే అంటే నేను కొంచెం చేస్తాను, కొంచెం మీరు ఎక్కువ చేసుకునే పని ఎక్కువ చేసుకోండి, బాగుంటుంది. తర్వాత అంటే నేను అది వేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్ లాంటిది పెట్టేసేసుకొని నేను ఒక పావు లీటర్ కంటే కొంచెం ఎక్కువ పోసుకున్నాను. పాలు అయితే ఎక్కువ అయితే వేసుకోవట్లేదు, పావు లీటర్ సరిపోతే ఒక కప్పు కాబట్టి. దాంట్లో అయితే నేను వాటర్ అస్సలు యాడ్ చేయలేదు, ఓన్లీ పాలు మంచిగా మరిగిన తర్వాత కొంచెం ఒక ఒక 3-4 పొంగ్స్ అట్లా వచ్చిన తర్వాత నేను సేమియా మనం ముందుగా వేయించి పెట్టుకుని సేమియా అయితే యాడ్ చేసేసాను. చూపిస్తున్నాను కదా, ఆ విధంగా యాడ్ చేసేసి కొంచెం అవి ఉడికేంతవరకు అట్లా ఉడికిపెట్టేసేసుకున్న తర్వాత చూడండి, చూస్తున్నాను కదా ఆ విధంగా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసేసుకోవాలి మంచిగా. అంటే అది ఉడికిన తర్వాత కొంచెం పాలు కూడా దగ్గర పడిపోతాయి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా దగ్గర పడిపోయిన తర్వాత అంటే సేమియా ఉడకముందే షుగర్ యాడ్ చేయకూడదు, ఎందుకంటే అప్పుడు తొందరగా బాగా ఉడకదు. ఇట్లాగ ఏం అంత మంచిగా దగ్గర పడిపోయిన తర్వాత షుగర్ యాడ్ చేసేసుకోవాలి. అది కొంచెం కరిగేంత వరకు అట్లా కలిపెట్టుకుంటే సరిపోయింది. తర్వాత ఇలాచి కొంచెం రెండు తీసుకున్నాను, ఎక్కువైతే తీసుకోలేదు. అవి మంచిగా అంటే మెత్తగా పగలగొడతారు కదా, అట్లా వేసేసుకోవాలి. తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను జీడిపప్పు నెక్స్ట్ వచ్చి కిస్మిస్ వేసేసాను. తర్వాత నెయ్యి కొంచెం పెట్టుకున్న తర్వాత దాంట్లో వేసుకున్నాం అనుకోండి, ఆ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగా వస్తుంది. నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. ఓకే అండి, బాయ్.